ఉస్మానియా యూనివర్సిటీలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. బిల్డింగ్ డివిజన్ డిఎస్ శ్రీనివాస్ ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఓయూ మానేరు హాస్టల్లో ఓ కాంట్రాక్టర్ సివిల్ వర్క్స్ చేశాడు. 14 లక్షల బిల్లుల కోసం డిఎస్ శ్రీనివాస్కు దరఖాస్తు చేసుకున్నారు. బిల్లులు శాంక్షన్ కావాలంటే 11,000 లంచం ఇవ్వాలని సదరు కాంట్రాక్టర్ను డిఎస్ శ్రీనివాస్ డిమాండ్ చేశాడు. దీంతో వారం రోజుల కింద ఫోన్పే ద్వారా 5,000 పంపాడు కాంట్రాక్టర్. మరో 6,000 కోసం శ్రీనివాస్ డిమాండ్ చేయగా కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ సూచన మేరకు డిఎస్ శ్రీనివాస్కు 6,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. మరో 2 నెలల్లో డిఎస్ శ్రీనివాస్ రిటైర్డ్ కానున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. బిల్డింగ్ డివిజన్ డిఎస్ శ్రీనివాస్ ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఓయూ మానేరు హాస్టల్లో ఓ కాంట్రాక్టర్ సివిల్ వర్క్స్ చేశాడు. 14 లక్షల బిల్లుల కోసం డిఎస్ శ్రీనివాస్కు దరఖాస్తు చేసుకున్నారు. బిల్లులు శాంక్షన్ కావాలంటే 11,000 లంచం ఇవ్వాలని సదరు కాంట్రాక్టర్ను డిఎస్ శ్రీనివాస్ డిమాండ్ చేశాడు. దీంతో వారం రోజుల కింద ఫోన్పే ద్వారా 5,000 పంపాడు కాంట్రాక్టర్. మరో 6,000 కోసం శ్రీనివాస్ డిమాండ్ చేయగా కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ సూచన మేరకు డిఎస్ శ్రీనివాస్కు 6,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. మరో 2 నెలల్లో డిఎస్ శ్రీనివాస్ రిటైర్డ్ కానున్నారు. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ. యాక్చువల్ మాకు ఒక వారం రోజుల క్రితము ఇక్కడ నుంచి ఒక కంప్లైంట్ వచ్చేది. 4 days బ్యాక్ 12th నాడు ఒక కంప్లైంట్ మా దగ్గరికి వచ్చేసి ఇక్కడ అతను మానేరు హాస్టల్కి వర్క్స్ చేశాడు. ఆ వర్క్స్ గురించి బిల్ రిలీజ్ చేయాలంటే కొంత లంచం డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి డిఈ రాకొండ శ్రీనివాసులు గారు అడిగారు. అతను టోటల్గా 11,000 డిమాండ్ చేశారు. 5,000 అదే రోజు ఇవ్వాలి కంపల్సరీ అన్నందుకు అతను ఫోన్పే ద్వారా రాకొండ శ్రీనివాసులు గారు ఇచ్చిన నెంబర్కి ఫోన్పే చేశారు ఆ 5,000 రూపీస్. మిగిలిన రిమైనింగ్ 6,000 తీసుకొచ్చేసి అని చెప్పేసి నిన్న ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఈరోజు మార్నింగ్ మళ్ళీ వచ్చేసి మాకు కంప్లైంట్ ఇచ్చాడు. దాని మీద కేసు రిజిస్టర్ చేశాము. చేసేసి ఆ 6,000 రూపీస్ ఇచ్చి మేము కూడా వచ్చి ట్రాప్ పార్టీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. తను ఆఫీస్లోనే ఉన్నాడు. తను రాగానే పైసలు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. మేము ఇమీడియట్లీ వచ్చి పట్టుకున్నాము. తర్వాత అతని చేతులు కూడా వాష్ చేయించాము. రైట్ హ్యాండ్ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేది. ఈరోజు అరెస్ట్ చేశాము. నైట్ వరకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. కాంట్రాక్ట్ వర్క్స్, సివిల్ వర్క్స్, అవి మానేరు హాస్టల్లో రిపేరింగ్ వర్క్స్ ఉండేది. అది 14 lakhs బిల్. అది లేదు, ఇంతవరకు అయితే అసలు యూనివర్సిటీ ఇంజనీర్స్ చాలా తక్కువ. ఇది ఫస్ట్ టైం కంప్లైంట్.